తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఓవైపు డిజిటల్ హంగులు, మరోవైపు కల్చరల్ ఈవెంట్ల కలబోతగా అరేంజ్మెంట్స్ చేశారు. సిటీలోని ప్రధాన జంక్షన్స్లో రైజింగ్ తెలంగాణ నినాదం కనిపించేలా డిస్ప్లేలు పెట్టారు. మరోవైపు అతిథుల కోసం బిర్యానీతో పాటు తెలంగాణ వంటకాలు రెడీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ ను సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమ్మిట్ ఏర్పాట్లు సమీక్షించారు. వ్యవసాయం, ఇతర విభాగాల వారీగా కొనసాగుతున్న పనులపై అధికారులతో సమావేశమయ్యారు. సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేపట్టిన కార్యక్రమానికి అన్ని శాఖలు అలర్ట్ గా ఉండాలని సూచించారు మంత్రి తుమ్మల. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుందని, ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించారు పొన్నం. డిజిటల్ టన్నెల్, సెషన్ హాల్స్ పరిశీలించిన మంత్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తర్వాత అక్కడ ప్రదర్శనగా ఉంచిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను పరిశీలించారు పొన్నం. సమ్మిట్ ఏర్పాట్లలో ఓవైపు అత్యాధునిక టెక్నాలజీ హంగులు, మరోవైపు తెలంగాణ ఉట్టిపడేలా ప్రదర్శనలు ఉండేలా ఏర్పాట్లు చేశారు ఆఫీసర్స్. హైదరాబాద్లోని ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రోడ్లు ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ డిస్ప్లేలు, విజువల్ ఎఫెక్ట్లు అరేంజ్ చేస్తున్నారు. చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర స్పెషల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. తెలంగాణకు వచ్చే అతిథులకు మన సాంస్కృతిక వైభవాన్ని చూపించేలా ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని చాటుతూ సిటీ ప్రధాన జంక్షన్లు, ఫేమస్ ప్లేస్లు, పర్యాటక ప్రాంతాల్లో హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ తెరలతో ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సిటీలోని 10 ప్రాంతాల్లో సమ్మిట్ వివరాలు తెలిసేలా ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, బ్రోచర్లు పెట్టారు. దుర్గం చెరువులో గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో ప్రదర్శిస్తారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్ లో భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం తదితర అంశాలు హైలైట్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సమ్మిట్ ప్రాంతానికి వెళ్లే రూట్ లో 2 వైపులా డిజిటల్ LED స్క్రీన్స్ పెట్టారు. ఫ్యూచర్ సిటీకి ఎలా వెళ్ళాలి, ఎంత దూరం అనే వివరాలు డిస్ప్లే చేశారు. విదేశాల నుంచి వచ్చే అతిథులను ఆహ్వానించేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాంప్రదాయ నృత్యాలతో ఆహ్వానించేందుకు కళాకారులు రెడీ అయ్యారు. అలాగే అతిథులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కానుకలు అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు అంతా సిద్ధమైంది. మధ్యాహ్నం 1:30కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్ ను ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 12:30 ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు. సమ్మిట్ ప్రారంభోత్సవం తర్వాత ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవాలతో పాటు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలు వివరిస్తారు. తర్వాత వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందాలతో విడివిడిగా సమావేశమవుతారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల రిప్రజెంటేటివ్స్ సీఎంను కలుస్తారు. ప్రతి 15 నిమిషాలకు 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా ప్రతినిధులు, టెక్స్టైల్, ఫర్నిచర్ తయారీ, MSME, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్ రంగ ప్రతినిధులు సమ్మిట్కు అటెండ్ కానున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3,000 మంది ఇందులో పాల్గొంటున్నారు. ఇటు గ్లోబల్ సమ్మిట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సదానందం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సదా, సమ్మిట్ ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? ఏంటి సమ్మిట్ షెడ్యూల్ ఇవాళ?
గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో మొదటిసారిగా ప్రపంచ స్థాయి గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దీనిలో భాగంగానే ఈ రోజు ఎగ్జాక్ట్లీ 1 o'clock కి ఈ ఈవెంట్ స్టార్ట్ కానుంది. 1:30కి గవర్నర్ చేతుల మీదుగా ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ దాట్ మొత్తం వివిధ అంశాలకు సంబంధించిన కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వివిధ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. సో వాటిని అవి 12:30కే ఓపెన్ అవుతాయి. సో 12:30 నుంచి ఆ స్టాల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. అప్పుడు సీఎం వచ్చి ముందుగా ఆ స్టాల్స్ ని విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ లోకి వెళ్ళిపోతారు. సో ఎట్ ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడంతా కూడా వచ్చిన వారికి ఒక వినూత రీతిలో వెల్కమ్ చెప్పేలాగా మొత్తం డిజిటల్ బోర్డులు, ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. సో పూర్తిగా ఇప్పటికే డెలిగేట్స్ ఒక్కరొక్కరుగా వస్తున్నారు. సో మెయిన్ ఈవెంట్ వచ్చేసి 1:30కి స్టార్ట్ అవుతున్నా. సో ముందుగానే స్టాల్స్ ఉన్నాయి, ఇటు తెలంగాణ గవర్నమెంట్ స్టాల్స్ అలాగే వివిధ ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందుగానే వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. సో మేజర్ గా ఈవెంట్ కి వచ్చిన తర్వాత మీర్ ఖాన్ పేట్ ఫ్యూచర్ సిటీలో ఇక్కడికి లోపలికి రాగానే ఇక్కడ మొదటగా వచ్చే వారిని అట్రాక్ట్ చేసేలా రోబో తోటి వెల్కమ్ చెప్పిస్తున్నారు. సో రోబోస్ ఏర్పాటు చేశారు. సో మామూలుగా రెగ్యులర్ గా అయితే సాంప్రదాయ పద్ధతిలో మామూలుగా వెల్కమ్ చెప్పేది ఉంటుంది, కానీ ఇదంతా టెక్నాలజీ యుగం, అలాగే ఇదంతా గ్లోబల్ సమ్మిట్ కాబట్టి రోబోలతోటి వెల్కమ్ చెప్పిస్తున్నామని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. సో ఆ తర్వాత లోపలికి ఎంట్రీ కాగానే ఇందులో ఒక మేజర్ గా ఒక డిజిటల్ టన్నెల్ ఏర్పాటు చేశారు. సో ఈ డిజిటల్ టన్నెల్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ డిజిటల్ టన్నెల్ నుంచే రావాల్సి ఉంటుంది. సో ఆ డిజిటల్ టన్నెల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, వచ్చిన వారికి తెలంగాణ సాంప్రదాయాలను కూడా పరిచయం చేసేందుకు గాను ఈ ఒగ్గుడోలు వాళ్ళని, ఆ కోయవారిని, అలాగే బతుకమ్మ వారిని, వీళ్ళందరినీ కూడా ఇప్పటికే తీసుకొచ్చారు. సో వీళ్ళంతా కూడా ముందుగా వెళ్లి మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఉంటారు. వీళ్ళంతా నాట్యం చేస్తారు. ఎవరైతే డెలిగేట్స్ ఇక్కడికి వస్తారో వాళ్ళందరినీ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతోటి వెల్కమ్ చెప్పిస్తామని అధికారులు చెప్తున్నారు. సో దానిలో భాగంగానే వీళ్ళందరూ ఇప్పుడే రెడీ అవుతున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే 11:30 నుంచి డెలిగేట్స్ ఇన్ఫ్లో అనేది స్టార్ట్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. సో 11:30కి నుంచి 12:30 మధ్యగా మెయిన్ డెలిగేట్స్ అంతా ఇక్కడికి వచ్చి ఈ స్టేజ్ వద్దకు చేరుకుంటానని చెప్తున్నారు. ఎట్ ప్రజెంట్ మనం చూస్తున్న ఈ డిజిటల్ స్క్రీన్ బ్యాక్ సైడే మెయిన్ ఈవెంట్ ఉంటుంది. అంటే మనం చూసే ఇనాగ్రల్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఇటు గవర్నర్ కానీ సీఎం కానీ వచ్చి మాట్లాడే మెయిన్ ఈవెంట్ వచ్చేసి దీని వెనకాలనే ఉంటుంది. సో దానిలో సుమారు 2,000 మంది కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు ఆ హాల్లో. సో ఆ తర్వాత ఆ హాలే కాకుండా మేజర్ గా ఇంకొక 4 సెమినార్ హాల్స్ లాగా ఏర్పాటు చేశారు. ఈ సెమినార్ హాల్స్ లో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఇచ్చారు. నెక్స్ట్ సెమినార్స్, డిస్కషన్, డిబేట్స్ చేసేలాగా డిఫరెంట్ 24 అంశాలపైన, అంటే ఇటు ఐటీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, టూరిజం కానీ, ఏఐ కానీ, వీటన్నింటికి సంబంధించిన అంశాలపైన డిబేట్స్ ఉంటాయి. అలాగే వాటి స్టాల్స్ ఉంటాయి కాబట్టి వాటన్నింటికి డిస్కస్ చేయడానికి కానీ, సెమినార్ చేయడానికి కానీ డిఫరెంట్ హాల్స్, ఈ మెయిన్ హాల్ తో పాటు మొత్తం మరొక 4 హాల్స్ కూడా ఏర్పాటు చేశారు. వాటన్నిటి వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఇదే మెయిన్ హాల్. ఇది మరి కాసేపట్లో, అంటే ఎగ్జాక్ట్లీ 1:30కి ఈవెంట్ స్టార్ట్ కాబోయేది కూడా ఇదే హాల్లో. సో ఈ హాల్ నుంచే ఈవెంట్ అనేది అఫీషియల్ గా ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఈ హాల్లో మొత్తం 2,000 మంది కూర్చునేలాగా డెలిగేట్స్, 2,000 మెంబర్స్ డెలిగేట్స్ కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు. సో మెయిన్ ఈవెంట్ దగ్గర కూడా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే తెలంగాణ కల్చర్ ని, తెలంగాణ సాంప్రదాయాన్ని ఈ ఈవెంట్ మొత్తం కూడా మేము రిప్రజెంట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ ఈవెంట్ ప్రధానంగా వివిధ దేశాలకు సంబంధించిన ఇటు పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి తెలంగాణలో పెట్టుబడికి కావాల్సిన అంశాలను వివరిస్తూనే, అలాగే వచ్చే డెలిగేట్స్ కి తెలంగాణ ప్రకృతి, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణకు సంబంధించిన డాన్సులు ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈ హాల్లోనే మరి కాసేపట్లో ఈవెంట్ అంతా స్టార్ట్ కాబోతుంది. సో ముఖ్యంగా ప్రభుత్వం చెప్తుంది ఒకటే, 2047 వరకు, ఎందుకంటే రేపు సీఎం చేతుల మీదుగా ఎటు విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయనున్నారు. సో 2047 వరకు తెలంగాణ ఎకానమీ $3 ట్రిలియన్ కు చేరుకునేలాగా ఒక రోడ్ మ్యాప్ వేస్తున్నాం, ఒక ప్లాన్ వేస్తున్నాం. దానికి అనుగుణంగానే విజన్ తోటి ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే అంటే 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ సాధించాలంటే ఇప్పటి నుంచే ఇంటర్నేషనల్ కంపెనీలు రావాలి, ఇక్కడ యువతకు ఉపాధి దొరకాలి, అంతర్జాతీయ పెట్టుబడులు రావాలి. ఇవన్నీ కావాలని ముందస్తుగా దానికి అనుగుణంగానే ఇప్పటి నుంచే ఇట్లాంటి సమ్మిట్స్ పెడుతున్నామని చెప్తున్నారు. సో ప్రతి ఏడాది మనకు
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో అక్కడ ఆ సమ్మిట్ జరుగుతుంది, గ్లోబల్ సమ్మిట్. సో అలాగే ఇక్కడ కూడా చేయాలి అంటే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని చెప్పాలి. సో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివిధ దేశాలకు వివరించాలి. సో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి. అప్పుడే మనకు పెట్టుబడులు పెరుగుతాయి, ఇక్కడ ఉపాధి పెరుగుతుంది, అలాగే రాష్ట్ర ఎకానమీ పెరుగుతుంది. సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. సో 1:30కి ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది, 2:30కి సీఎం మాట్లాడతారు, 3 o'clock మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 o'clock నుంచి 7 o'clock వరకు ఈ రోజు 12 అంశాలపైన వివిధ సెమినార్లు జరుగుతాయి. ఈ 12 అంశాల్లో సీఎం పార్టిసిపేట్ చేస్తారు, ఆయా సెమినార్ హాల్స్ కి వెళ్తారు. సో అక్కడ ఇప్పుడు ఎడ్యుకేషన్ కి సంబంధించి తెలంగాణ పాలసీ ఎలా ఉంది, సో అక్కడ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మేము ఎలా చూసుకుంటాము, సో వాళ్ళకి అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ అవసరమైన ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తున్నారో వాళ్ళకి అవసరమైన పరిస్థితులు ఎట్లా క్రియేట్ చేస్తున్నాం అనేది చెప్తారు. అలాగే ఇండస్ట్రీస్ కు సంబంధించి, అలాగే ఐటీ, ఇట్లా ప్రతి అంశం నుంచి కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది డైరెక్ట్ గా సెమినార్ హాల్ కి వెళ్లి అధికారులతో పాటు సీఎం కూడా డైరెక్ట్ గా వెళ్లి వాళ్లతో పార్టిసిపేట్ చేయనున్నారు. అది ఈవినింగ్ 7 o'clock వరకు ఉంటుంది. 3 to 7 సమ్మిట్ ఉంటుంది. ఈ రోజు 12 ఉంటాయి. సో రేపు వచ్చేసి మిగతా అంటే మొత్తం 27 సెమినార్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు 12, రేపు 15, రేపు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. అలాగే ఈ రోజు 7 o'clock ఈ ఈవెంట్స్ అంటే మొదటగా ఈవెంట్ ఉంటుంది, ఇనాగ్రల్ ఈవెంట్, అది 1:30 to 3 o'clock వరకు ఉంటుంది. ఆ తర్వాత 3 to 7 o'clock వరకు వచ్చేసి వివిధ సెమినార్ హాల్స్ కానీ వివిధ అంశాలపైన డిబేట్స్ కానీ అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత 7 o'clock నుంచి ఇటు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవానికి సంబంధించిన సంగీత కచేరీ ఉంటుంది, అలాగే తెలంగాణ నృత్యాలు ఉంటాయి. సో ఈ అన్ని అంశాలతోటి ఒక 7:30 వరకు ఇక్కడే ఈవెంట్ ఉంటుంది. ఆ తర్వాత డిన్నర్ ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ రేపటి షెడ్యూల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. సో రేపు ఓవరాల్ గా ఈ దీనిలో సెమినార్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే రేపు ఇన్వెస్ట్మెంట్స్ కు సంబంధించి ఎంఓయూ చేసుకుంటుంది గవర్నమెంట్ సుమారు 1,00,000 కోట్ల రూపాయలతోటి వివిధ సంస్థలతోటి ఇటు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న వివిధ సంస్థలతోటి 1,00,000 కోట్ల విలువైన వివిధ సంస్థలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాయని అధికారులు చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా ఈవెంట్ జరిగే టైంలో ఇదంతా కూడా ఎమ్మెల్యేస్ కి, ఎందుకంటే ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎమ్మెల్యేస్ కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ ఆల్రెడీ స్టిక్కరింగ్ వేసి ఇక్కడ పెట్టేశారు. సో ఫ్రంట్ రోలో మేజర్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్, గవర్నర్, సీఎం అలాగే మంత్రులు ఉంటారు. సో ఆ తర్వాత నెక్స్ట్ రో ఎమ్మెల్యేస్ ఉంటారు. సో ఆ తర్వాత మిగతా డెలిగేట్స్ ఉంటారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ఒకవైపు ఈవెంట్ కి సంబంధించి, మరోవైపు సెమినార్లకు సంబంధించి, మరోవైపు డిబేట్స్ డిస్కషన్స్ కు సంబంధించి, మరోవైపు గవర్నమెంట్ తో కలిసి ఎంఓయూలు చేసుకునే దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే అంతా సెట్ అయిపోయింది. ఇంకొక 2.5 hours లో ఈ ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ అయితే ఇక్కడ స్టార్ట్ కాబోతుంది. చంద్రిక.